3RR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ సింగ్ నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారి పర్యటన. చంద్రబాబు గారి పిలుపుతో ముందుకు వచ్చిన అక్షయ పాత్ర 1,50,000 మందికి భోజన ఏర్పాట్లు. ప్రకాశం బ్యారేజీ మొదటి 3 గేట్ల భారీగా ధ్వంసం. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. 3 పూటల బాధితులకు ఆహారం అందించాలని అన్నారు. చిన్నారులు, గర్భిణీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోర్డులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని అన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూర్తి ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం కొంతమేరకు వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేశారు. లంక గ్రామాల్లోని సమస్యలపైన అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు తెలిపారు. మేము ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా మమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉందా? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంత మా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను. విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను. అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను. మళ్ళా వస్తాను, నేను చూసుకొని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. చంద్రబాబు గారి పిలుపుతో ముందుకు వచ్చిన అక్షయ పాత్ర మంగళగిరి అక్షయ పాత్ర క్యాంటీన్లోని 1,50,000 మందికి భోజన ఏర్పాట్లు పూర్తి చేశారు. This is sambar loading. This is one sambar cauldron can cook for 9,000 children, 9,000 people.
This is a tank and this is filling. This we are cooking for feeding these flood relief people. Flood relief people we are cooking. All are packing here. By now we have packed around 10,000 packets and still another 90,000 packets we have to fill. By 7:30 it will be filled. There are almost 150 to 200 people have come. So with their help we are doing it. భారీ వర్షాలతోని విజయవాడలోని అల్లకల్లోలమవుతుంది. కృష్ణమ్మ పైనుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో వరద పోటుతో పలు బోట్లు బ్యారేజ్ కొట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలోనే ప్రకాశం బ్యారేజ్లోని 3 గేట్లకు ఈ బోట్లు ఢీకొట్టడంతో ఈ 3 గేట్లు భారీగా ధ్వంసమయ్యాయి. బోట్లు ఢీకొట్టడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో కూడా భారీగానే డ్యామేజ్ అయినట్లు సమాచారం. దీంతో ఏం జరుగుతుందా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పటివరకు జరిగిన నష్టంపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సహాయక చర్యలపైన ఆరా తీసిన సీఎం సమీక్షలో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నత అధికారులు తదితరులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కిలపాడు తెగబడిన రోడ్డును పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అకాల వర్షాలకు తెగబడిన జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద రోడ్డును పరిశీలన చేసి నేషనల్ హైవే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడి ఈ పరిసర ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. అక్రమార్కుల వల్లనే ఇలాంటి విపత్తులు సంభవించినవి అని అడగగా, ప్రధానంగా మా ముందు ఉన్న సమస్య జరిగిన సంఘటనలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పడ్డ ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరిగిందని, తర్వాత ఎక్కడికక్కడ అయితే ఆక్రమణలు జరిగినవో వాటి మీద విచారణ చేపడతామని అన్నారు. మీరు ఎవరు
రాష్ట్రాల రహదారి హైదరాబాద్ విజయవాడ రహదారి ఈ బ్రిడ్జ్ కొంత కుంగింది, ఒక దగ్గర బ్రీచ్ అయింది, తెగిపోయింది. మరి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇండియా వచ్చారు, వాళ్ళు వెంటనే మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఇప్పటికైతే హైదరాబాద్ విజయవాడ పోవడానికి అధికారులు సూచించే సూచన ఏంటంటే అందరు ప్రయాణికులు వయా నల్గొండ ప్రయాణం చేస్తే బెటర్ అని. ఈ హైదరాబాద్ విజయవాడ హైవే టెంపరీగా క్లోజ్ అయింది, ఇంకా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ అది ఆంధ్ర సైడ్ ఉంది, ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయింది ఆంధ్ర సైడ్లో. అయినా సరే మొత్తం రెండు రాష్ట్రాలకి రాకపోకలు ఇప్పుడు ఆగిపోయినాయి. వయా నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఆ రూట్లో పోమని చెప్పడం జరుగుతుంది. అర్థం చేసుకోండి, హైదరాబాద్, సూర్యాపేట్, కోదాడ్, విజయవాడ రూటు తాత్కాలికంగా క్లోజ్ చేసి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఆ రూట్లో పోమని చెప్పి ప్రయాణికులకి సలహా ఇస్తున్నాం. దీని మరమ్మతులు కూడా వెంటనే చేపడతాం. సరే కూడా ఆక్రమణ కారణంగానే వరదలు వచ్చాయనేది బాగా స్థానికులు అంటున్నారు. దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? తప్పనిసరిగా ఒకటి అర్బన్ బాడీస్లో, టౌన్స్లో, మున్సిపాలిటీస్లో చాలా స్పష్టంగా నిరూపించబడ్డది ఏంటంటే ఈ చెరువుల ఆక్రమణ, ఈ కాలువల ఆక్రమణ, ఈ కుంటల ఆక్రమణ మనము దానికి చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నాం. ఇక దాన్ని ఈ వరదలు అయిపోయినాక మళ్ళీ మాట్లాడతాం. ఈ ఆక్రమణల వల్ల జరిగిందని చెప్పి నాకు కూడా రిపోర్ట్ ఉంది. ఈ వరదలు ఇమీడియట్ క్రైసిస్ సాల్వ్ అయినాక వేరే దానికి ఎట్లా పరిష్కారం చేయాలనేది ఆలోచన చేస్తాం. ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ, పొలాలు మునిగిపోయిన వాళ్ళకి కానీ, రైతులకి తప్పనిసరిగా ప్రభుత్వం తగిన విధంగా సాయం అందిస్తుందని చెప్పి హామీ ఇస్తాం. కుటుంబాలకు ఏమైనా సహాయం తప్పనిసరిగా చనిపోయిన కుటుంబాలకు కూడా సాయం చేస్తాం. అది నేను సాయంత్రం ప్రకటిస్తాను. అకాల వర్షం కారణంగా హైడ్రా అనేది తెర మీదకి వచ్చింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా చట్టం చేయబోతున్నారు? సరే, మళ్ళీ చట్టం ఉంది. చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమించుకొని చట్టాలు ఉండనే ఉన్నాయి, ఇప్పుడు ఉల్లంఘించబడ్డాయి. ఇప్పుడు అది మంచిది కాదని తేలిపోయింది. ముఖ్యమంత్రి గారు 2 గంటల్లో హైదరాబాద్ టు ఖమ్మం వయా సూర్యాపేట పోతున్నారు. సూర్యాపేటలో వారిని నేను కలిసి సూర్యాపేట జిల్లా విషయం, ఇది ఈ వరదల విషయంలో మాట్లాడబోతున్నాను. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకు సమీక్షలు చేస్తూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని సహాయ చర్యలపై అన్ని శాఖల అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పెనుమతం గ్రామంలోని భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పొలాలను ఆయన పరిశీలించారు. అక్కడ రైతులతోనూ మంత్రి మాట్లాడారు. తుఫాను, వరద పరిస్థితులపైన జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్, ఎస్సీ ఇతర అధికారులతోని మంత్రి రామానాయుడు సమీక్ష చేస్తూ అవసరమైన ఆదేశాలను ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ అల్పపీడన ద్రోణితో మరి పెద్ద ఎత్తున ఏదైతే అకాల వర్షాలతోటి ఉత్తరాంధ్ర, అదేవిధంగా వెస్ట్, ఈస్టు, మరీ పర్టికులర్గా కృష్ణా, గుంటూరు, బాపట్ల ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నిన్నటి నుంచి కూడా ఎవ్రీ 1 hour 2 hours కాన్ఫరెన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో పోతూ ఉంది, ఏ విలేజెస్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, ఏ ట్యాంక్స్కి ఇబ్బంది, ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ముందుగానే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించేటువంటి ప్రయత్నం మన తరపున చేయాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో చేర్చినటువంటి వాళ్ళకి కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు అన్నీ కూడా, వాటర్ ప్యాకెట్లు, మిల్క్, ఇట్లా ఇవన్నీ కూడా హ్యూమన్ గ్రౌండ్స్లో వాళ్ళకి అరేంజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు. అదేవిధంగా ఏదైతే
దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైతే ఈ యొక్క నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముందుగానే హాస్పిటల్స్కి చేర్చమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇట్లా ఎవ్రీ మినిట్ ఆయన మానిటర్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రజలకు కూడా అసాధ్యమైనంత వరకు అత్యవసరమైన పనులు ఉంటేనే తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ డిపార్ట్మెంట్స్ కూడా పంచాయతీరాజ్ కానీ, హెల్త్ కానీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వర్క్ చేస్తూ ఏదైతే ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటిని మళ్ళీ ఆ బ్యాగ్స్, ఆ సరువు బాధలు ఇవన్నీ కూడా పూర్తి చేసి సాధ్యమైనంత వరకు వెంటనే సహాయ చర్యల్లో అధికారులు అందరూ కూడా నిమగ్నం కావాలని, ఈ సహాయక చర్యల్లో అధికారులతో పాటుగా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆ సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించిన జగన్, ఏపీ మాజీ సీఎం జగన్ కడప పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్నారు. మార్గ మధ్యలో విజయవాడ కృష్ణలంక ఏరియాలోని రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. కాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లుగా వైసీపీ ట్వీట్ చేసింది. ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు. విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్ నిన్న కేంద్రంతో మాట్లాడిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటికి తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలన్న సీఎం, పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ల బాటిల్స్ ను అందిస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు హోటల్స్, దుర్గగురి, అక్షయ పాత్రల ద్వారా సహాయం, ఆహారం అమర్చుకున్న ప్రభుత్వం. ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం, ఫలితాన్నిస్తున్న ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, మానిటరింగ్, సీఎం సూచనలతో క్షేత్రస్థాయి పర్యటనతో వేగంగా కదిలిన యంత్రాంగం. నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టిన అధికారులు. ముంపు ప్రాంతాల్లో స్వయంగా సీఎం రాత్రంతా తిరగడంతో వేగం పుంజుకున్న సహాయక చర్యలు. వర్షంలోనే బోటు ఎక్కి బాధితుల వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి అటు సీఎం సమీక్షలు, ఇటు క్షేత్రస్థాయిలో పర్యటనలతో వరద సాయం పనులు వేగవంతమయ్యాయి. ముంపు ప్రాంతంలో కనిపిస్తున్న రిలీఫ్
అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గంజాయి సాగు రవాణా నిర్మూలనకు 100 రోజుల వ్యవధిలో అమలు చేయబడిన కార్యాచరణ ప్రణాళికలపై ఎస్పీ అమిత్ బర్గర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా స్థిరమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, డైనమిక్ వాహనాల తనిఖీలు నిర్వహించడం, కార్టూన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం, ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాట్లు చేయడం, రోడ్లను ప్రయోగించి తనిఖీలు నిర్వహించడం, డాగ్ బృందాలను ఉపయోగించడం వంటివి చేపడుతున్నామని తెలిపారు. సత్యత ఉంటున్నాయి. దీనిపైన పోలీస్ ఖచ్చితంగా మన తరపున ఏమైనా చేయాలి. ఆ ట్రైబల్ లక్ష్మీపురం విలేజ్లో ఏమైనా సమస్య దీనికి నిదానం ఖచ్చితంగా చేస్తున్నాం. మీకు అవగాహన ఉన్నా లేదు, నేను మళ్ళీగా చెప్తున్నాను. 6 years బ్యాక్ నేను అక్కడ ఏఎస్పీగా ఉంటున్న సమయంలో లక్ష్మీపురం ప్రాంతం నుండి 2 పిల్లలకి కిడ్నాప్ అయిన గాంజాయి వాళ్ళు. అప్పుడు ఎవరు తీసుకువచ్చారు? వాళ్ళు డిమాండ్ చేసిన ఆ ట్రైబల్స్ మీట్ అయిపోతున్నారు కాదు. పోలీస్ వాళ్ళు రిస్క్లో వెళ్ళి చిత్రకొండ ప్రాంతంలో, అప్పుడు మీ అందరికీ అవగాహన ఉన్న మావోయిస్ట్ సమస్య ఎంత పెద్దగా ఉంటుందో 6 years బ్యాక్. అదే లక్ష్మీపురం విలేజ్, ఆ ఊరు వాళ్ళు పిల్లలు, ఇదే పోలీస్ అప్పుడు వాళ్ళకి సాయం చేసినారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఆ ఊరు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే సాయం చేస్తున్నాం. మనకి ఆపర్చునిటీ ఇవ్వాలి, మనకి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి పరిచయం చేయాలి సమస్య. అండ్ పోలీస్కి సాయం చేస్తే అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం వాళ్ళకి అభివృద్ధి వస్తున్నాయి. మీ అందరికీ అవగాహన ఉన్న నిన్న ఒక పెద్ద న్యూస్ కూడా జరిగినాయి. బోండా కమ్యూనిటీ ఒడిశా వాళ్ళు ఫస్ట్ పిల్లలు NIT ఎగ్జామ్ క్లియర్ చేశారు. ఆ కమ్యూనిటీ ఒడిశా మనకి గిరిజన ప్రాంతం, అది కూడా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ తెలుసునా. వీ వాంట్ మన ప్రాంతం వాళ్ళ పిల్లలు కూడా ఎట్లాగా ఎగ్జామ్స్ క్లియర్ చేయి, మంచి అభివృద్ధి, మంచి సక్సెస్ స్టోరీ మనకి చెప్పాలి. అప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీ మనకి సఫల్ అవుతుంది. ఆ సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలి. ఒకటే మండలం కాదు, అన్ని మండలంలో ఉన్నాయి. ఈ లక్ష్మీపురం మండలంలో కూడా అదే ఊరి నుండి ఒక్కరు ఖచ్చితంగా అయ్యి మంచి ఎగ్జామ్ కానీ మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మొత్తం ఊరిలో ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక లీడర్షిప్ లాగా చూపించారు. సో దీనికోసం ఆ ఊరు సర్పంచ్ను నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాం మీడియా మంత్రులతో, ఎవరైనా పిల్లలు ఎట్లాగా మంచిగా చదివే వాళ్ళు ఉంటే మన దృష్టిలో తీసుకో, వి విల్ హెల్ప్ 100%. అన్నవారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గండావారిగూడెంలోని డ్రగ్స్ తయారీ కేంద్రం కలకలం రేపింది. గుండు గొలుసు కొవ్వూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డును ఆనుకొని ఉన్న పామాయిల్ తోటలోని మూతబడిన ఓ ఫ్లోర్ మిల్లోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు శివార్లోని తాతిన బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన చక్రధారి దాల్ అండ్ ఫ్లోర్ మిల్ ఉంది. అందులో వేరుశనగ కాయల నుంచి వేరుశనగ గింజలు వేరు చేస్తారు. అయితే అది గత సంవత్సరం కాలంగా మూతపడి ఉంది. హైదరాబాద్, విశాఖపట్నానికి చెందిన నార్కోటిక్ అధికారులు మూతపడిన ఫ్లోర్ మిల్లులో హఠాత్తుగా సోదాలు నిర్వహించారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రదేశంలోని ఆల్ఫోజ్రోలం అనే మత్తుమందుకు సంబంధించిన 3 ముడి పదార్థాలు తయారు చేసే ల్యాబ్ను అధికారులు గుర్తించారు. కొంతకాలంగా నల్లజర్లలోని మత్తుమందు రవాణా కదలికలపైన నార్కోటిక్ అధికారులు నిఘాను పెట్టారు. ఆల్ఫ్రాజోలం కిక్కు కోసం తాటికల్లులో కలుపుతారని అధికారులు చెబుతున్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనిఖీలలోని ఆల్ఫ్రాజోలం తయారీకి వాడే సామాగ్రి గల ల్యాబ్ను సీజ్ చేసి యజమానిపైన కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈరోజు నల్లజర్లలో ఈ గంటావారిగూడెంలో నిన్న రాత్రి నుంచి ఈరోజు ఎర్లీ అవర్స్ వరకు నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్, లోకల్ పోలీస్ కలిసి మనము ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసిన తాలూకా ల్యాండ్ ఓనర్ ఈజ్ తాతినేని బాలు. రైడ్ చేసిన తర్వాత మనకి ఈ NDPS సబ్స్టెన్స్ ఆల్ఫ్రాజోలం అనేటటువంటి ఒక డ్రగ్, అంటే ఇది మత్తు కోసం వాడేది, బాడీలో కలుపుతారు మరింత మోర్ హాలుసినేటెడ్ ఫీలింగ్ రావడానికి.
సో దానికి సంబంధించిన తయారు చేసేటటువంటి యూనిట్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది. సో దీన్ని అందరూ కలిపి మనము సీజ్ చేసాము. దీంతోపాటు మరో 3 ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తారో దీన్ని, ఆ 3ని కూడా మనము పట్టుకోవడం జరిగింది. ఈ తాతినేని బాలు అనే వ్యక్తి ల్యాండ్ ఇచ్చాడు ఇక్కడ. ఇది పాత వేరుశనగ పలుకులు మిల్ ఇది. సో దాని బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా పెట్టి దీంట్లో ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు. అలాగే రా మెటీరియల్ కూడా పెట్టుకున్నారు. సో ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం ఈ ఇన్ఫర్మేషన్ సమ్హౌ స్ప్రెడ్ అండ్ మేమంతా కూడా వచ్చి రైడ్ చేసాము. ఆ 4గురిని కూడా పట్టుకున్నాం. సో ఇది చాలా కొత్త ఫినామినా ఈ ప్రాంతంకి. కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉంది, దే విల్ బి వెరీ టఫ్. బేసిక్గా ఇలాంటి కేంద్రాలు ఎక్కడెక్కడ రన్ చేసినా సరే లీగల్గా కూడా చాలా గట్టి చట్టాలు చేయబడ్డాయి. కాబట్టి వీళ్ళందరి మీద అరెస్ట్ చేసి ఆ చట్టాలన్నీ ఫిక్స్ చేస్తాము. ఫర్దర్గా రానున్న రోజుల్లో కూడా ఎన్సీబీ తోటి కలిసి జాయింట్ ఆపరేషన్స్ ఈ ఏరియాలో ఇలాంటి పామ్ ఆయిల్ ఫామ్ హౌస్లు కానీ వీటిలో ఉండే అవకాశం ఉంటుంది ఏమో అని చెప్పి వీ విల్ డ్రైవ్. ఏరియా డామినేషన్ పార్టీలు పెడతాము. పెట్టి ఎవరెవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. సో ఇది మొట్టమొదటిసారి నల్లజర్లలో, ఇది ఈ బార్డర్ ఏరియాలో టాడీ అంతా కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. సో ఈ పౌడర్ ఆల్ఫ్రాజోలం దీన్ని తయారు చేసింది అక్కడ సప్లై చేయడానికి అని తెలిసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి ఏమున్నాయి కూడా ఎస్టాబ్లిష్ చేసి వారందరి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి తయారు చేయడానికి. ఆయిల్ బాత్స్ అన్ని 2 ఉంటాయి. సో ఆయిల్ బాత్స్ మెషిన్స్ ఉన్నాయి, అలాగే వాక్యూమ్ పంప్ ఒకటి ఉంది, అలాగే ఓవెన్ ఒకటి ఉంది. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ తెలిసిన 2 టెక్నీషియన్స్ కూడా హైదరాబాద్ రిలేటెడ్. సో వాళ్ళని కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇది లేటెస్ట్ యూనిట్, ఇది లేటెస్ట్ కొత్తగా సీక్రెట్గా పెట్టుకొని చేస్తుంది. ఇమీడియట్గా మనం పట్టుకున్నాం. సో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఎవరు ఎలా చేయొద్దని, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, ప్రజల తాలూకా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల. సో ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ ఇది. అలాగే ప్రభుత్వం కూడా 100 days యాక్షన్ ప్లాన్ పెట్టింది డ్రగ్స్ మీద, గాంజా మీద. సో దాంట్లో భాగంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి కుటీర పరిశ్రమలాగా పెట్టిన వాళ్ళందరి మీద కూడా వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. దీని వెనకాల రాజకీయ నాయకులు ఏమైనా వస్తుందంటారా? అలాగే ఏం లేదండి, అలాగేం లేదు. అంటే ఎన్నాళ్ళ నుంచి సాగుతుందని మీ ఇన్వెస్టిగేషన్లో తెలియదండి. ఈ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళ నుంచి ఎలా కొనసాగుతుంది? ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ ఎన్సీబీ వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్. ఇది న్యూ ఎక్విప్మెంట్. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని, ఇతను కూడా అప్పుల్లో ఉన్నాడు. ఎవరు ఈ ఏరియా ల్యాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు. కాబట్టి సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఇది ఇచ్చాడు. సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు, ఇదంతా సీజ్ చేస్తారు. అంటే దీన్ని ఒక రకంగా ఈజీ మనీ కింద, అంటే ఈజీ మనీ కోసం ఇలా సంపాదించడానికి ఇలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా? సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది. సో వీళ్ళందరూ కూడా ఇది ఈజీ మనీ. ఎన్డీపీఎస్ 25 and 28 సెక్షన్స్ 27A, 29, 30 of NDPS Act 1985. 27A, 25, 28, 29, 30 of NDPS Act. దేవరాపల్లి బాలాపు పంచాయతీ చివారు రామన్నపాలెం చెందిన తామర్ల లక్ష్మిని 2 కిలోమీటర్ల దూరం గిరిజనులు డోలీ కట్టి తల్లి బిడ్డలను మోసుకు వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే గత 5 రోజుల క్రితం గర్భవతి గిరిజన మహిళలను పురిటొప్పిలి రావడంతో విశాఖకు కేజీహెచ్కు తీసుకువెళ్లారు. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి డాక్టర్లు బిడ్డను బయటకు తీశారు. వారం రోజులు హాస్పిటల్ తల్లి బిడ్డను పర్యవేక్షణలో ఉంచి శనివారం డిశ్చార్జ్ చేశారు. దీంతో విశాఖపట్నం కేజీహెచ్ నుంచి తల్లి బిడ్డ అంబులెన్స్ లో
వాలాబ్ మెయిన్ రోడ్డు వరకు తీసుకువచ్చి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ రోడ్డుపై వదిలిపోయింది. దీంతో గిరిజనులు తల్లి బిడ్డను డోలీ కట్టి 2 కిలోమీటర్ల దూరం డోలీ కట్టి గ్రామానికి మూసుకు వెళ్లారు. బోరున వర్షంలో బాలింతను డోలీ కట్టి మూసుకు వెళ్లిన ఘటన కలిచివేసింది. దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలోని గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి గిరిజనులు మొరపెట్టుకుంటూ ఉన్నారు. 78 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, కనీసం మాకు దారి లేదు, నడ్డానికి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ఎంపీడీఓలకి, ఎంఆర్ఓలకి అయితే లెక్కలైనంత సార్లు ఇక్కడ ఫిర్యాదులు చేశారు. అయినా కానీ వాళ్ళు వచ్చి ఎస్టిమేట్లు వేసి ఇంజనీరింగ్ అధికారులు మీకు రోడ్డు వేస్తాం ఇంత డబ్బులతో పర్వాలేదని చెప్పేసి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ రోజు వరకు ఆ గ్రామాలకు రోడ్లు అనేటువంటివి లేవు. దేవరాపల్లి మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. అంటే మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ పాలకులు ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు తామర్ల చిన్నాలమ్మ అనేటువంటి ఒక అమ్మాయి కేజీహెచ్కి, తామర్ల లక్ష్మి అనేటువంటి అమ్మాయి కేజీహెచ్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యింది. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ డెలివరీలో పాపను బయటికి తీయడం జరిగింది. ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈరోజు అక్కడ వాలాపు తారు రోడ్డు మీద తల్లి పిల్ల హాస్పిటల్ అనేటువంటి దింపేసి అంబులెన్స్ అనేటువంటి దింపేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళు డోలు మూత మోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువంటి జరుగుతూ ఉంది. అంటే గిరిజనులు ఈ రోజుకి డోలు మూతలు అటువంటి తప్పట్లేదు, వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి గిరిజనులకి మేలు చేయాలి. ఇన్నేళ్ళైనా స్వతంత్రం వచ్చి వాళ్ళు గిరిజనులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఆదుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదు. అందుకని గిరిజనులు తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది. వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఈరోజు లేదు. అందుకని గిరిజనులకి ఈ డోలు మూతలు తప్పించాలని చెప్పేసి కోడాపల్లి, రామన్నపాలెం, పోలవరం, బుచ్చంపాలెం, బొర్రసింత, నగరంపాలెం, కేటీపాలెం గ్రామాలన్నింటిలో కూడా లింక్ రోడ్లు వేయాలని, ప్రధానంగా ఈరోజు రామన్నపాలెంలో ఇది మనం కళ్ళతో చూస్తే చాలా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది. తల్లిని పిల్లని ఇద్దరిని డోలేసి మోసుకొని వెళ్ళేటువంటి దుస్థితి పరిస్థితి అటువంటిది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠాలు చెప్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. వెంటనే రోడ్లు నిర్మించకపోతే గిరిజనులకి తీవ్ర నష్టం జరుగుతుంది, మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.